ఓం శ్రీమాత్రే నమః. ఆగస్టు 18వ తేదీ ఆదివారం నుంచి ఆగస్టు 24వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి, పరిచయాలు బలపడతాయి, సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహా పాటించండి. ఆభరణాలు, నగదు జాగ్రత్త. ఖర్చులు అధికం. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. పొదుపు మూలక ధనం అందుతుంది. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. గృహం సందడిగా ఉంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. ఆది సోమవారాల్లో అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీ యోగం. ప్రశంసలు అందుకుంటారు. వారం మధ్యలో మీకు ముఖ్యమైన వారి కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సోదరులు మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. వారం చివరిలో కొన్ని వ్యవహారాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పులు చేస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన నిరాశపరుస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇంట బయట ఒత్తిళ్లతో సతమతమవుతారు. వ్యాపారాలు మరింత నిదానిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం మీద పడి ఉక్కిరిబిక్కిరి అవుతారు. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వరుని ఆరాధిస్తే మంచిది. కష్టాల నుంచి బయటపడతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ వారం ఆత్మీయులను వేడుకలకు విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు విపరీతం. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో మీదే పైచేయి. చిత్తశుద్ధిని చాటుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు వేగవంతమవుతాయి. అపరిచితుల వలన మోసపోయే ఆస్కారం ఉంది. మంగళ బుధవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదవీ యోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియ్యవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వారం మధ్యలో మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు రావచ్చు. వాహనాలు, భూముల కొనుగోలుపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు రావచ్చు. ఉద్యోగాలలో బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అమ్మవారిని గులాబీ కనకాంబరాలతో పూజించండి. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారి వారం స్వయం కృషితో రాణిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఆందోళన తొలగి కుదిరిపడతారు. అవసరాలకు ధనం అందుతుంది. దైవ కార్యాలు, విందుల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆది గురువారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు.
కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. వారం మధ్యలో మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. గతంలో ఒకరికిచ్చిన హామీ వలన వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. మీ మాట తీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి పుంజుకొని అవసరాలకు ఆదుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందవచ్చు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకునే సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఎటువంటి బాధ్యత అయినా తేలిగ్గా పూర్తి చేస్తారు. రాజకీయ వర్గాలకు పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం గన్నేరు, తెల్లని పూలతో అమ్మవారిని ఆరాధించండి. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ వారం శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మంగళ, శనివారాల్లో ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంప్రదింపులకు అనుకూలం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసి వస్తుంది. మార్కెట్ రంగాల వారి లక్ష్యాలను అధిగమిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది. వారం మధ్యలో హోటల్, కేటరింగ్ రంగాల వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ప్రముఖ ఆలయాల్లో దైవ దర్శనాలు అతి కష్టం మీద అనుకూలిస్తాయి. వారం చివరలో ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. తండ్రి ద్వారా ధన, ఆస్తి లాభాలు. వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగాల్లో మీ యత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారు తాము అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం కార్యసిద్ధికి కలువలు, తామర పూలతో అమ్మవారిని పూజించండి. సకల సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం ఇంట్లో సందడిగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. దైవ కార్యాలకు బాగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ బాధలు తొలగుతాయి. ఖర్చులు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం, ధనలాభం ఉన్నాయి. సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. గురు, శుక్రవారాల్లో కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. వారం మధ్యలో వస్త్ర వ్యాపారులు పనివాళ్లను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరాల వల్ల స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. వారం చివరలో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. విద్యావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తి లాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అమ్మవారిని పున్నాగ పూలతో పూజించండి. ప్రశాంతత, పురోభివృద్ధి లభిస్తుంది. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ వారం శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి.
ఎవరిని నొప్పించవద్దు. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు సంతృప్తికరం. దైవ కార్యానికి బాగా వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. ఉన్నత విద్యాయత్నంలో సమస్యలు ఎదురవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వారం మధ్యలో అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వాతావరణంలో మార్పుల వలన మీ పనులు మందకొడిగా సాగుతాయి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. వారం చివరలో ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం చామంతి, గరుడవర్ధని పూలతో అమ్మవారికి ఆరాధన చేస్తే శుభదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం వ్యవహారాలు, ఒప్పందాల్లో మీదే పైచేయి. శుభకార్యంలో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు పురోగతిన సాగుతాయి. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు చురుగ్గా సాగుతాయి. ఆత్మీయులను ఆహ్వానిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వారం మధ్యలో కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తికరంగా ఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి ధోరణి ఆశ్చర్యం కలిగిస్తుంది. తల, కాళ్ళు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చుతప్పులు పడడం వలన మాట పడవలసి వస్తుంది. వారం చివరలో ఆలోచనలను అమలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి పురస్కారాలు దక్కుతాయి. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం మల్లెలు, కనకాంబరాలతో అమ్మవారికి అర్చన చేస్తే కలిసి వస్తుంది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. దైవ కార్యానికి బాగా వ్యయం చేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కటి సలహాలు ఇస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. అప్రమత్తంగా మెలగండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహంలో మార్పు చేర్పులు చేపడతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానివస్తుంది. ముఖ్యంగా ప్రింటింగ్, మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనివాళ్లతో ఇబ్బందులు తప్పవు. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారం చివరలో ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదుర్కోవచ్చు. వాహన యోగం. విద్యార్థుల కల ఫలిస్తుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. కష్టాలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
ఈ వారం ధనుస్సు రాశి వారు ఆశావహ దృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు అధికం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ముఖ్యం. ఆది, సోమవారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలించవు. పనుల ప్రారంభంలో చికాకులు ఎదురవుతాయి. ప్రముఖులను కలిసిన ఫలితం ఉండదు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడుల సమాచారం అందుతుంది. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. విదేశీ విద్యాయత్నం ఫలించదు. వారం మధ్యలో స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. విద్యార్థులు క్రీడా రంగాల్లో బాగా రాణిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. శ్రీమతికి అన్ని విషయాలు తెలియచేయడం మంచిది. వారం చివరలో ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలగిపోతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం వ్యవహార అనుకూలతకు అమ్మవారికి గులాబీలు, చామంతులతో పూజించండి. కనకదార స్తోత్రాలు పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం అవసరానికి ధనం చేతికి అందుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మంగళ, బుధవారాల్లో శ్రమించినా ఫలితం ఉండదు. మీలో నిస్తేజం చోటు చేసుకుంటుంది. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఏ ఇబ్బందులు తాత్కాలికమై మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దంపతులు అవగాహనతో మెలగాలి. మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. సంతానం ఉన్నత చదువుల కోసం మరింతగా శ్రమించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రతను వహించండి. వారం మధ్యలో మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. పుణ్య కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. వారం చివరలో రుణ భారాలు కొంత తగ్గుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. కడారంగం వారి కృషి ఫలిస్తుంది. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. అమ్మవారిని పున్నాగ పూలతో పూజిస్తే మనోవాంఛలు సిద్ధిస్తాయి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కుటుంబీకుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెట్టుబడులకు సమయం కాదు. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు కష్టకాలం. గృహ మార్పు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఎదురవుతాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. విదేశీ విద్యాయత్నం నిరుత్సాహపరుస్తుంది. వారం మధ్యలో కుటుంబీకులను పట్టించుకునేందుకు క్షణం తీరిక ఉండదు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కొంత మెరుగనిపిస్తుంది. వాహన విషయంలో సంతృప్తి కానవస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వారం చివరలో కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహం. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం తెల్లని పూలు, చామంతులతో అమ్మవారికి అర్చన చేస్తే శుభదాయకం.
కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఈ వారం పదవుల కోసం తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మీ ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. శనివారం నాడు గత తప్పిదాలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుంచుకోండి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషపరుస్తుంది. వారం మధ్యలో రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన ధనం అందకపోవడంతో ఇబ్బందులు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది. వారం చివరిలో వీరికి అన్నింటా విజయమే. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సంకల్ప సిద్ధికి అమ్మవారికి చామంతులు, మల్లెలతో పూజించండి. శివాష్టకం పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.